Gurubhyo Namaha. Today class is differentiation, class number 5. Today onwards, I am explaining problems on derivatives. Okay? To find the derivative of the given function, there are two types. First one is to find derivative by using first principle, and the second one is by using formulae, and that means results. అయితే మనం చెప్పుకున్నటువంటి 21 రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పటివరకు కూడా మనకి. ఈ 21 రిజల్ట్స్ కూడా ఒక షీట్ మీద రాసుకుని అవి బాగా మగ్గింగ్ చేయాలి, బట్టి పట్టేయాలి. ఎలా బట్టి పట్టాలంటే కనుక నిద్దట్లో లేచిన వెంటనే dx ఆఫ్ cot x మైనస్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ అని మేలుకునేలాగా చెప్పేయాలి. అంత భయంకరంగా చదవాలన్నమాట ఈ ఫార్ములాస్ అన్నీ కూడా. చదివితే కనుక ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా ఉంటాయో, ఎంత సింప్లిసిటీగా చేయొచ్చో, ఎంత ఫాస్ట్గా చేయొచ్చో అప్పుడు మీకే అర్థమవుతుంది. ఈ డెరివేటివ్స్లో కనుక ఫార్ములాస్ మీరు చదవకుండా వచ్చేసి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక దెర్ ఈజ్ నో యూజ్. కొంతమంది ఏం చేస్తారంటే కనుక ప్రాబ్లం చేసేటప్పుడు లిస్ట్ పక్కన పెట్టుకుంటారు, పెట్టుకుని dx ఆఫ్ tan x అని వస్తుంది, తెలియదు అది dx ఆఫ్ tan x అంటే. లిస్ట్లో చూస్తారు, ఓహో dx ఆఫ్ tan x సీకెండ్ స్క్వేర్ ఎక్స్, రైట్ ది సీకెండ్ స్క్వేర్ ఎక్స్, అలా రాసుకుంటూ ప్రాబ్లం చేసుకుంటూ వెళ్తారు. అది అలా చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అలాగైతే కనుక అసలు ప్రాబ్లం చేయొద్దు. మీరు చెప్పినటువంటి 21 రిజల్ట్స్ కూడా చక్కగా బాగా చదివేస్తే కనుక హై స్పీడ్లో చదవటం అలవాటు చేసుకోండి. dx of constant 0, dx of x1, dx of x power n into x power n inverse, dx of root x 1/2 root x, ఇలా ఫాస్ట్గా హై స్పీడ్లో చదవటం కనుక మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫార్ములాస్ అన్నీ కూడా మైండ్లో ట్యూన్ అయిపోతాయి అన్నమాట. ఇంకెప్పటికీ కూడా మర్చిపోలేమాట ఈ 21. ఈ 21 కాకుండా మళ్ళీ మనకి ఎదురు ఒక 10 వస్తాయి. మొత్తం టోటల్గా ఈ డెరివేటివ్స్ మీద మనకి 35 ఫార్ములాస్ ఉంటాయన్నమాట. మొత్తం అన్నీ కూడా కలిపితే కనుక ఎంటైర్ డెరివేటివ్స్ మొత్తం కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పాను చూసారు రిజల్ట్స్, ఆ టైప్లో కలిపితే కనుక మొత్తం 21 అంటే ఇంకా మనకి 14 ఉన్నాయన్నమాట, 21 అయినాయి. ఓకే, అయితే కనుక మీరు ఈ ఫార్ములా చదవకుండా ప్రాబ్లమ్స్ మట్టుకి స్టార్ట్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే కనుక మొత్తం టోటల్ ఎంటైర్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఫార్ములే. ఆ ఫార్ములా నోట్కి వచ్చేయాలన్నమాట. అది ఎక్కడో యూజ్ చేయవలసి వస్తుంది, dx ఆఫ్ 1/x అని. ఆ 1/x డెరివేటివ్ మనకు తెలియదు. మీరు తయారు చేసుకున్నట్టు లిస్టులో చూస్తే ఏంటి ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం లేదు. ప్రాబ్లం చేసిన ఒకటి, చేయబోయిన ఒకటి. ఓకే, ఆ dx ఆఫ్ అనగానే వెంటనే మీకు ఆ ఫార్మేట్లో కనపడిందంటే చాలు, -1/x². ఆ విధంగా మీరు అలవాటు చేసుకోవాలి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లమ్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ ఏ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఉపయోగించి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సెకండ్ది రిజల్ట్స్ ఉపయోగించి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఇందులో ఏంటంటే కనుక చెక్ ది డిఫరెన్షియబిలిటీ ఎట్ దట్ పాయింట్ మనం చేసాం, చెక్ ది కంటిన్యూటీ ఎట్ ది పాయింట్. అలాగే ఈ 3 కేటగిరీస్ ఉంటాయన్నమాట ఇందులో ప్రాబ్లమ్స్ అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ మీద ఒక 4-5 ప్రాబ్లమ్స్, 4 ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ కేటగిరీ ఏంటంటే కనుక ఒక ఫంక్షన్ ఇస్తాడు, అది స్టెప్ ఫంక్షన్ అవనివ్వండి లేకపోతే ఏదైనా అనదర్ ఫంక్షన్ అవనివ్వండి, చెక్ ది డిఫరెన్షియబిలిటీ ఎట్ దట్ పాయింట్స్ అంటాడు. అవి అయిపోయిన తర్వాత ఇంకా సి కేటగిరీ, ఇది మెయిన్ కేటగిరీ అన్నమాట. ఒక ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి చేయటం ఒక 10%, చెక్ ది డిఫరెన్షియబిలిటీ అనేది ఒక 5%, 85% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ కేటగిరీ సి అన్నమాట. ఓకే, 3 కేటగిరీలు ఉంటాయి ఇందులో. థర్డ్ కేటగిరీ మట్టుకి చాలా రిజల్ట్స్ ఉపయోగించి మనం చేయాలన్నమాట. అయితే డిఫరెన్షియేషన్కి వచ్చేటప్పటికి ఎంటైర్ కలెక్షన్ అంతా కూడా తీసుకుంటుంది అన్నమాట. అంటే డేటా, ఆల్జీబ్రాలో ఉన్న డేటా అంటే ఐడెంటిటీస్, a+b² = a² + b² + 2ab, a+b³ a+b × a - b a² - b², ఇలా మొత్తం ఎంటైర్ డేటా అంతా క్యాప్చర్ చేస్తుంది అన్నమాట. అలాగే జామెట్రీలో, అలాగే ట్రిగనామెట్రీ మెయిన్ అన్నమాట. ట్రిగనామెట్రిక్ ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రిక్ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, ఇక్కడ వరకు కూడా బాగా ఎక్కువగా వస్తే తర్వాత మళ్ళీ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్లో బాగా ఎక్కువగా వాడుతూ ఉంటామన్నమాట. అంటే ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్లో తక్కువ ఉంటాయి, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ నుండి బేసిక్స్ అవి కూడా ఎక్కువగా తీసుకుని డిఫరెన్షియేషన్లో ఉపయోగిస్తాం. ఓకే, సో ఫస్ట్ కేటగిరీ 1. కేటగిరీ 1 ఏంటి? ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ by using first principle. Okay, this is the first problem. Find the derivative of the function ax² + bx + c. Okay, this is the given function from first principle. అయితే కనుక మనం రిజల్ట్స్ ఎలాగైతే చేసామో ఆ విధంగా చేసుకుని వస్తాం అన్నమాట. ఎలాగా? గివెన్ ఫంక్షన్ f of x = ax² + bx + c. నెక్స్ట్ టు ఫైండ్ f of x + h అంటే x తీసేసి x + h రాస్తామన్నమాట. అంటే a × x + h² + b × x + h + c.
సో బై ది డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ f dash x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెండ్స్ టు 0 f of x plus h minus f of x by h. ఆ వాల్యూస్ అన్ని కూడా అందులో సబ్స్టిట్యూట్ చేసి లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తామట. దట్ లిమిట్ ఈజ్ కాల్డ్ డెరివేటివ్. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి చేయమంటే కనుక ఇలా చేయాలి. వాడు ప్రాబ్లం ఎలా చేయమంటున్నాడు చూడండి. చాలామంది ఏం చేస్తారంటే కనుక ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి చేయమంటే కనుక ax² ప్లస్ bx ప్లస్ cకి దీనికి x పవర్ n ఫార్ములా ఉపయోగించేస్తారు. n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే x² యొక్క డెరివేటివ్ 2x వస్తుంది. దీనికి 2ax అని రాస్తారు. x డెరివేటివ్ 1 అని రాస్తారు. కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అని రాస్తారు. అంటే 2ax ప్లస్ b అని రాస్తారు. పుట్టి పడేస్తారు అన్నమాట అది. ఓకే, దానికి 3 మార్క్స్ 5 మార్క్స్ ఉన్నాయనుకోండి, క్యాన్సిల్. ఆ ప్రాబ్లంకి ఎటువంటి మార్కులు ఇవ్వడు. ఎందుకని? బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే కనుక డెఫినేషన్ ద్వారా మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ దేని నుంచి అబ్స్ట్రాక్ట్ చేయాలి? త్రూ ది డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ డెరివేటివ్. అంతేగాని రిజల్ట్స్ ఉపయోగించి చేయటం కాదు. వాడు సింపుల్గా అడుగుతాడు. అది ఏం అడిగాడో చాలా క్లారిటీగా క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలి. ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాడు. ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాడు. లేదా మామూలుగా ఏం అడగలేదు అనుకో, ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ అన్నాడు అనుకోండి, మీరు ఎలా చేసుకున్నా పర్లేదు. అయితే కనుక మ్యాక్సిమం మనం థర్డ్ కేటగిరీలో వస్తాయన్నమాట ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే, ఫస్ట్ ఇక నేను బోర్డు మీద చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇలాగా 20 రిజల్ట్స్ వరకు చేసాం కదా. ఆ చేసినట్టుగానే ఇక్కడ మనకి అవి ఎలిమెంటరీ ఫంక్షన్స్ చేసాం. ఎలిమెంటరీ ఫంక్షన్స్కి ఎలాగైతే చేసామో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇచ్చాడనమాట. వాడి ఇష్టమైనటువంటి జనరల్ ఫంక్షన్స్ అనమాట. ax² ప్లస్ bx ప్లస్ c అని. రేపు పొద్దున ఇంకోటి ఏది ఇస్తాడు. ఏది ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ మీరు f of x తీసుకోవాలి. ax² ప్లస్ bx ప్లస్ c. తర్వాత f of x ప్లస్ h తీసుకోవాలి. x ప్లేస్లో x ప్లస్ h రాయాలి. a ఇంటూ x ప్లస్ h హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ x ప్లస్ h ప్లస్ c. బై ది డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్. ఎందుకంటే ఇలాగా బై ది ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే కనుక బై ది డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ f dash x ఈజ్ ఈక్వల్ టు ఇదేమాట ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే కనుక డెఫినేషన్ ఇది. ఓకే, లిమిట్ h టెండ్స్ టు 0 f of x ప్లస్ h మైనస్ f of x బై h. f of x ప్లస్ h ఇక్కడ రాసేయండి, మైనస్ f of x అంటే ఇక్కడ రాయండి. దీన్ని కొంచెం సింప్లిఫికేషన్ చేయండి. a ఇంటూ x² అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం చేస్తే కనుక x² ప్లస్ h² ప్లస్ 2ahx అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసి a పెట్టి మల్టిప్లై చేస్తే ax² ప్లస్ h² ప్లస్ 2axh ప్లస్ bx ప్లస్ bh ప్లస్ c మైనస్ పెట్టి మల్టిప్లై చేయండి. మైనస్ ax² మైనస్ bx మైనస్ c. ఇందులో క్యాన్సిలేషన్ టర్మ్స్ ఏంటి? ఇదిగో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ax² క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఇంకా ప్లస్ bx మైనస్ bx క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏంటి? h² ప్లస్ 2axh ప్లస్ bh అదే మిగిలింది బై h. అయితే కానీ న్యూమరేటర్లు అన్నింటిలో h ఉంది, టేక్ కామన్ h ప్లస్ 2ax ప్లస్ b బై h. మళ్ళీ h క్యాన్సిల్ అయిపోయింది. లిమిట్ h టెండ్స్ టు 0 h ప్లస్ 2ax ప్లస్ b. h టెండ్స్ టు 0 కాబట్టి h ప్లస్లో 0 రాయండి. 0 ప్లస్ 2ax ప్లస్ b దట్ ఈక్వల్ టు 2ax ప్లస్ b. వాట్ ఈస్ ది డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ f of x ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ 2ax ప్లస్ b. ఈ విధంగా ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి చేయమంటే కనుక చేయాలి. ఇలాంటివి మనం 20 వరకు చేసాం కాబట్టి అలాంటిది ఏమి ఇచ్చినా సరే ఆటోమేటిక్గా మనం చేయగలం. ఇందులో పాలినామియల్ ఇచ్చాడు, సెకండ్ డిగ్రీ పాలినామియల్, దాని డెరివేటివ్ కట్టమన్నాడు, కట్టేసాం. కానీ కేటగిరీ 3లోకి వచ్చేటప్పటికి ఎలా చేస్తామంటే కనుక ఫస్ట్ ప్రిన్సిపల్ మీద చేయం. ఎలా చేస్తామంటే కనుక x² డెరివేటివ్ అంటే x పవర్ n ఫార్ములా ఉంది మన దగ్గర. d/dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 అంటే 2x. ఎదురేముంది? a ఉంది అంటే 2ax. మరి d/dx ఆఫ్ x అంటే 1 ఇంటూ b అంటే b అంటే టోటల్గా ఏమొచ్చింది? 2ax ప్లస్ b. ఆన్సర్ వచ్చేసింది 2ax ప్లస్ b. ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి అంటే ఈ విధంగా చేయాలన్నమాట. అదే ఫైండ్ ది డెరివేటివ్ అని జనరల్గా అడిగాడు అనుకోండి, 2 స్టెప్లు అయిపోతుంది ఇది. కానీ 85% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కేటగిరీ సి మటిది. నేను మొత్తం డిఫరెన్షియేషన్ 3 కేటగిరీ కింద డివైడ్ చేశాను. కేటగిరీ 1 బై ది ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి చేయటం. కేటగిరీ 2 చెక్ ది ఫంక్షన్ ఆఫ్ ది డిఫరెన్షిబిలిటీ ఎట్ దట్ పాయింట్స్. కేటగిరీ 3 ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్స్. డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయటమే అంటే బై యూజింగ్ రిజల్ట్స్ ఉపయోగించి చేయటం అన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ సెకండ్ ప్రాబ్లమ్. ఓకే, దిస్ ఈస్ ప్రాబ్లమ్ నెంబర్ 2. ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ x ఇంటూ సైన్ x ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. అంటే మనకి ఇంకొక ప్రాబ్లం అన్నమాట ఇది. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫంక్షన్ ఏంటి? x ఇంటూ సైన్ x. f of x ఎలా తీసుకోవాలి మనం? x sin x కింద తీసుకుని
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రాయటమే. ఎక్స్ ఉంటేనే రాయాలి, అంతేగాని ఎక్స్ లేకుండా సైన్ ఏ అని ఉందనుకోండి, కొంతమంది ఏ ప్లస్ హెచ్ అని రాసేస్తున్నారు. ఓన్లీ ఎక్స్ వేరియబుల్ ఉంటేనే ఎక్స్ ప్లస్ హెచ్ అని రాయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్, సైన్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెడీ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రెడీ బై ద డెఫినేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ రాయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రాయండి బై హెచ్. తర్వాత మీరు ఏం చేస్తారంటే కనుక ఎక్స్ పెట్టి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ని మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇలాగా సింప్లిఫై చేసిన తర్వాత మనకి ఇది చూడగానే మనకి థాట్స్ రావాలన్నమాట. అంటే ఎలా సింప్లిఫై చేయాలి ఏంటనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ టైం మీకు తెలియలేదనుకోండి, ఒకసారి స్టడీ చేయండి. సార్ చెప్పినటువంటి ప్రాబ్లమ్ని ఒకసారి చూసి రివ్యూ చేసి అప్పుడు సొంతంగా ఈ స్టెప్ తర్వాత ఇలా రావాలి అని వెళ్ళాలన్నమాట. ఓకే, అది మనం ఇక్కడ ఈ స్టెప్ వరకు మనం చేసింది ఏం లేదు. తర్వాత ఏం చేయాలంటే కనుక మల్టిప్లికేషన్ ఇక్కడ చేయవలసింది. ఓకే, ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ హెచ్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. అయితే ఇక్కడ క్యాన్సిలేషన్ ఏం అవ్వట్లేదు. ఇక్కడ అయితే అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అని ఉంది. ఎక్స్ టర్మ్ ఒకటి వేరియబుల్ కామన్గా ఉంది కదా, అది కామన్ తీయచ్చు. అదే కామన్ తీసాను. అప్పుడు ఏం మిగిలింది? సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ మిగిలింది. ప్లస్ ఇంకా హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, అది విడిగా రాయండి. ఇలా రాయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి, అది ఆలోచించాలి. ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంది, ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంది, రెండు చోట్ల ఎక్స్ వేరియబుల్ ఉంది. ఎక్స్ వేరియబుల్ కామన్ తీస్తున్నాం, అప్పుడు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్. అలా కామన్ తీయటం వల్ల మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుకు రావాలి, సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఇంకా అక్కడి నుంచి సింప్లిఫికేషన్ అంతా వెళ్ళిపోతుంది. లిమిట్స్ మీరు ఎవాల్యుయేట్ చేయగలిగితే కనుక యాజ్ యువర్ టాలెంట్స్ ఎంత సింపుల్గా ఎవాల్యుయేట్ చేయగలిగితే కనుక దాని యొక్క డెరివేటివ్ అయిపోయినట్టే. అయితే కనుక ఇక డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి లిమిట్స్ తరువుగా ఉండాలన్నమాట. అదే కేటగిరీ 3లోకి వెళ్ళేటప్పుడు లిమిట్స్తో పని ఉండదు. ఇంకా మనకి బై యూజింగ్ రిజల్ట్స్ మీద కొట్టుకుని వెళ్ళిపోతాం. ఎక్స్ పవర్ ఎన్ లాగ్ ఎక్స్ ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి, 21 రిజల్ట్స్ ఉన్నాయి. ఏ ఫంక్షన్ ఎలిమెంటరీ ఫంక్షన్, ఈ ఎలిమెంటరీ ఫంక్షన్స్ మెయిన్ కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా ఉండే ఏంటి? పాలినామియల్స్, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్, ఇవే కదా. ఎక్కడ చూసినా మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఫంక్షన్స్ అంటేనే ఇవే ఎక్కువ కనబడుతూ ఉంటాయి. వాటి రిజల్ట్స్ ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం, మన దగ్గర పెట్టుకున్నాం లిస్ట్, అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అది పెద్ద ప్రాబ్లమ్స్లో చేయడంలో పెద్ద ఇదేం కాదు అది. కానీ ఫస్ట్ ప్రిన్సిపల్స్ నుంచి చక్కగా చేయటం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ లిమిట్ ఎవాల్యుయేట్ చేయగలగాలన్నమాట. అంటే లిమిట్స్ త్వరగా చేయగలిగితే కనుక నువ్వు చేయగలుగుతావు. ఓకే, సో దీనికి లిమిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటనేది మనం ఇక్కడ చూస్తే కనుక సైన్ సి మైనస్ సైన్ డి అప్లై చేసి సింప్లిఫికేషన్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఇదంతా నేను బోర్డు మీద మళ్ళీ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ మనం సైన్ సి మైనస్ సైన్ డి 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అప్లై చేసాం. సి అంటే ఎక్స్ ప్లస్ హెచ్, డి అంటే ఎక్స్. సో సి ప్లస్ డి బై 2 సి మైనస్ డి బై 2 ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ అలా వదిలేద్దాం, దాంతో మనకి పెద్ద పని లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x బై 2 అంటే ఎక్స్, హెచ్ బై 2 ఇంటూ సైన్, ఈ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ క్యాన్సిల్, వీ గెట్ సైన్ హెచ్ బై 2. ఓకే, బై హెచ్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ బై హెచ్. ఇప్పుడు ఏం చేస్తానంటే లిమిట్ అంటే టోటల్గా ఇలా ఉందన్నమాట. లిమిట్ దీనికి అప్లై చేస్తాను, దీనికి అప్లై చేస్తాను. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2x ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 ఇంటూ సైన్ హెచ్ బై 2 బై హెచ్ ప్లస్ ఇదే లిమిట్ దీనికి కూడా అప్లై చేయాలి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, అప్పుడు హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్. అలాగే లిమిట్స్ సపరేట్ చేసుకోవచ్చు, సమ్మేషన్లో ఉన్నాయి కాబట్టి మరి ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్ ప్రకారం రెండు లిమిట్స్ అప్లై చేశాను అనమాట. ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి లిమిట్ హెచ్ టెన్స్ 0 సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సైన్ ఫంక్షన్ వచ్చిందంటే కనుక దాని అర్థం ఏంటంటే లిమిట్ థీటా టెన్స్ టు 0 సైన్ ఎక్స్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అక్కడ ఎక్సే ఉండాలని రూల్ లేదు, ఎక్స్ బై 2 ఉండొచ్చు, హెచ్ బై 2 ఉండొచ్చు, హెచ్ బై 4, ఎక్స్ బై 10 ఏదైనా ఉండొచ్చు అనమాట. కానీ చూడండి, సైన్ హెచ్ బై 2 ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, బై 2 ఉందనుకోండి సపోజ్, ఇది ఫార్ములా ప్రకారం 1 అయిపోతుంది అనమాట. సో అలా సెట్ చేసుకోవాలి. బై 2 మనం ఇక్కడ సప్లై చేయవలసిన అవసరం లేదు, ఇక్కడ 2 ఉంది, దీని యొక్క డినామినేటర్ హెచ్ యొక్క డినామినేటర్లో రాసామనుకోండి సరిపోతుంది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 ఒక లిమిట్ రాశాను, ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ హెచ్ బై 2 బై హెచ్, ఆ హెచ్ కింద ఈ 2ని రాశాను అనమాట, సైన్ హెచ్ బై 2. సో అకార్డింగ్ టు ది
some important result in limits. Limit x tends to 0 sin x by x is equal to 1. ఆ ఫార్ములా ప్రకారం ఇది 1 అయిపోతుంది అనమాట. ప్లస్ ఇక్కడ హెచ్ వేరియబుల్స్ లేవు, అందుకే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ అంటే అక్కడ హెచ్ ప్లేస్లో 0 రాసుకుంటే ఎటువంటి లేవు కాబట్టి డైరెక్ట్గా సైన్ ఎక్స్ వచ్చేస్తుంది అనమాట. దట్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ హెచ్ టెన్స్ టు 0 కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. వాట్ ఈస్ ది డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్? ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటంటే కనుక ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇది డెరివేటివ్. ఇలాగ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి మనం రిజల్ట్స్లో చేసాం కదా, మనం రిజల్ట్ 20 రిజల్ట్స్ వరకు చేసాం. అందులోయే అన్నీ కూడా బాగా రిజల్ట్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయించడం గల కారణం ఏంటంటే కనుక మిమ్మల్ని బాగా చేయమంటే వాటికి ప్రూఫ్లు చెప్పడానికి కూడా కారణం. చాలా మటుకు ఆ 20 రిజల్ట్స్కి ప్రూఫ్ ఇవ్వరు, జస్ట్ ఆ ఫార్ములాస్ కింద మగ్గింగ్ చేస్తారంతే. ఆ ప్రాబ్లమ్స్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయిపోతారు. కానీ ఇక్కడ మనం 3 కేటగిరీస్, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ప్రాబ్లమ్స్ అన్ని అవలేలుగా చేయగలం. వెనెవర్ నేను ఇచ్చినటువంటి 20 రిజల్ట్స్ ప్రూఫ్స్ చక్కగా చేయగలిగితే కనుక అక్కడే వాడాం కదా సైన్ సి మైనస్ సైన్ డి ఇలాంటివి ఎవాల్యుయేట్ చేసాం చక్కగానే, మళ్ళీ ఇక్కడ వస్తాయన్నమాట. అందుకని ఆ 20 రిజల్ట్స్ బేస్ అన్నమాట. ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లమ్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయాలంటే కనుక, అంటే ఈజీగా చేయాలంటే కనుక, సునాయాసం స్ట్రెస్ లేకుండా చేయాలంటే కనుక ఆ రిజల్ట్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేసేయాలి ఫస్ట్. ఆ రిజల్ట్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయడానికి ముందు లిమిట్స్ బాగా చేయాలన్నమాట. చూసారు లింక్ ఎలా ఉందో, లిమిట్స్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ వస్తే కనుక ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లమ్స్ అవి చేయగలుగుతున్నాం. ఆ లింక్ కట్ అయిపోద్ది అన్నమాట. మీరు ఎక్కడైనా సరే ప్రాక్టీస్ ఆపేస్తే కనుక లింక్ కట్ అయిపోయిందంటే కనుక కన్ఫ్యూజ్లో పడిపోతారు, అంటే కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. మ్యాథమెటిక్స్ అంటే కొంచెం భయపడిపోయి ఈ విధంగా అవుతారు. ఎందుకని ఒక లింక్ ప్రకారం వెళ్ళాలన్నమాట. లింక్ గొలుసులా ఉంటుంది అన్నమాట. ఇది ఎక్కడన్నా బ్రేక్ చేశారనుకోండి అది అక్కడతోటే మీకు సబ్జెక్ట్ కూడా అలాగే బ్రేక్ అయిపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ నుంచి కూడా వింటూ రావాలన్నమాట. అందుకని ఏం చేస్తారంటే చాలామంది మధ్యలో వింటారు, అది ఏం అర్థం అవ్వదు, షట్ డౌన్ చేసి వెళ్ళిపోతాడు. ఓకే, అదేవిధంగా ఫస్ట్ నుంచి కూడా లిమిట్స్ క్యాలిక్యులస్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా వింటూ వస్తే కనుక ఒక లెవెల్లో వాడికి అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా డెరివేటివ్స్కి వచ్చి కూర్చుని విన్నాడు అనుకోండి, వాడికి ఏంటో పిచ్చ కింద ఉంటుంది అనమాట. ఏంటంటో చెప్తున్నాను, నాకు ఏ వచ్చినాయి చెప్పినాడు, నువ్వు ఏ వింటున్నట్టు ఉంటుంది. సర్లే ఎందుకు వచ్చిందిలో మనకని చెప్పి షట్ డౌన్ చేసి వెళ్ళిపోతాడు. అందుకని ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ రిజల్ట్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా చేసే మనం ఒకసారి మీరు కాపీ చేసుకుని మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్ నేను క్వశ్చన్ బ్యాంక్లో పెడతా ఉంటాను, అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేద్దరిగాని. ఓకే, కాపీ. సో ఇన్ దిస్ క్లాస్ సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఇదంతా కేటగిరీ 1. కేటగిరీ 1లో సెకండ్ ప్రాబ్లం. కేటగిరీలో ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాం సరిపోతాయి. ఓకే, ఎందుకంటే రిజల్ట్ చేసాం కదా, ఆ రిజల్ట్ బట్టే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవి మీ ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పడం కాదు, నేను తక్కువ చెప్పి మీరు ఎక్కువ చేయాలన్నమాట. ఇక్కడ ప్రిన్సిపల్ అది. సార్ ఏమో తక్కువ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి, స్టూడెంట్స్ ఎక్కువ ప్రాబ్లమ్ చేయాలి. అందులో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఎక్కువ డౌట్స్ సార్ క్లారిఫై చేయాలి. అది అక్కడ రూల్ అనమాట. అంతేగాని నేను బోర్డు మీద 100 కొద్ది ప్రాబ్లమ్ చేసి నువ్వు ఎక్కించేసుకుని కాపీ చేసుకుంటాం వల్ల దెర్ ఈజ్ నో. నాకు డెవలప్మెంట్ ఉంటుంది తప్ప నీకు ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు. ఓన్గా ప్రాబ్లమ్స్ క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చినప్పుడు నువ్వు చేయగలిగినప్పుడే నీ యొక్క కెపాసిటీ అంటే బయటపడుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 3. ఓకే, ఈ ప్రాబ్లం నెంబర్ 3 చెప్పడానికి ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి మనం ఎలా చేసుకుంటూ వచ్చాం చూడండి, ఎన్ని స్టెప్స్ వచ్చినాయో. ఇదంతా కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి చేయమంటే కానీ ఖచ్చితంగా ఇలాగే చేయాలి. కానీ ఫైండ్ ది డెరివేటివ్ అని వదిలేసాడు అనుకోండి, ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అని వదిలేసాడు, ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ అని లేదు. అప్పుడు ఏం చేస్తామంటే మీకు వన్ ఆఫ్ ది రిజల్ట్ నెంబర్ 15 యూవీ ఫార్ములా ప్రొడక్ట్ రూల్. 2 ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇదేమో యూ, ఇదేమో వి. డిబిడిఎక్స్ ఆఫ్ యూవి, డెరివేటివ్ ఆఫ్ యూవి ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ డిబిడిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డిబిడిఎక్స్ ఆఫ్ వి. అంటే ఎక్స్ అలా ఉంచేస్తాం, సైన్ ఎక్స్ డెరివేటివ్ రాస్తాం కాస్ ఎక్స్, ప్లస్ సైన్ ఎక్స్ అలా ఉంచేస్తాం, ఎక్స్ డెరివేటివ్ రాస్తాం 1, అయిపోయింది. ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. అలా 2-3 స్టెప్స్లో అయిపోద్ది అనమాట. అవన్నీ మనం కేటగిరీ 3లో చేస్తామన్నమాట. చూసారా, డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయాలి ప్రాబ్లంకి. ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం
అలాగే కేటగిరీ 1లో ఎలా చేస్తున్నాం, కేటగిరీ 3లో ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. వేరియేషన్ రిజల్ట్స్ యూజ్ చేయడం వల్ల చాలా సింప్లిసిటీగా చేసుకుని వెళ్ళిపోతాం. కాబట్టి అందులో ఉండే ప్రాబ్లమ్స్ అందులో కూడా ఉంటే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అవి అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. ఓకే ఓకే ద థర్డ్ ప్రాబ్లమ్ సేస్ దట్ ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇది కూడా కేటగిరీ 1 అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి మనం కాస్ స్క్వేర్ ఎక్స్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయటం అన్నమాట. ఓకే వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. అంతేగాని ఎక్స్ ఉన్న చోట మాత్రమే మీరు ఎక్స్ ప్లస్ హెచ్. చాలామంది తెలివైనటువంటి వాళ్ళందరూ కూడా చేసే తప్పు ఇదే. ఎలా రాస్తారంటే కనుక వాళ్ళు ఏదేదో రాసుకుని వెళ్ళిపోతారు అనమాట. అక్కడ వాల్యూ ఎక్స్కి సంబంధించింది ఎక్స్ ఉన్న చోట ఎక్స్ ప్లస్ హెచ్ మానేసి అక్కడ కాస్ స్క్వేర్ తీసేస్తారు కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ రాస్తారన్నమాట. ఏంటో తెలియదు మరి అలా ఎందుకు చేస్తారనేది వాళ్ళు మైండ్ యాబ్సెంట్లో ఉండటం వల్ల జరుగుతాయన్నమాట కొన్ని ఇటువంటి అన్నీ కూడా. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రాయటం చాలా కష్టంగా రాస్తారన్నమాట చాలామంది, ఆ సబ్స్టిట్యూట్ చేయటం అన్నమాట. ఓకే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జామినేషన్ పేపర్స్ దిద్దుతున్నప్పుడు తెలుస్తాయన్నమాట ఇవన్నీ కూడా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. By the definition of derivative, that means f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. f of x plus h cos square x plus h minus f of x cos square x by h. ఇది చూడగానే లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయాలి. అప్పుడు వెంటనే మనకి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఎస్ దిస్ ఈజ్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. మీకు ఫార్ములాస్ అన్ని కాంపౌండ్ యాంగిల్స్లో వన్ ఆఫ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. అలా ఉంటుంది సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, ఇలా రెండు ఉంటాయన్నమాట కాంపౌండ్ యాంగిల్స్లో. ఇవన్నీ కూడా గ్రిప్లో ఉండాలి. ఎన్ని గ్రిప్లో ఉండాలంటే కనుక ఆ ఫార్ములాస్ అన్నీ కూడా గ్రిప్లో ఉంటే కనుక చాలా సింపుల్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. లేదా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించేసి ఇది ఏ అనుకుని ఇది బి అనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అలా సబ్స్టిట్యూట్ చేసుకున్నా పర్లేదు. అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఒక 2-3 స్టెప్లు ఎక్స్ట్రా వస్తాయన్నమాట. చక్కగా ట్రిగనామెట్రీలో ఉన్నటువంటి దీన్ని బి అనుకోండి, దీన్ని ఏ అనుకోండి, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ దట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. అదే రాసాను చూడండి ఇక్కడ, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. అలాగే ఇది రెండిట్లకి వస్తుందన్నమాట ఫార్ములా. ఒకటేంటి కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్కి కూడా ఇదే, మళ్ళీ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బికి కూడా ఇదే ఫార్ములా అనమాట. రెండిట్లకి ఒకే ఫార్ములా అనమాట. అందుకని ఇది బి అనుకుంటాను నేను, ఇది ఏ అనుకుంటాను. కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ దాని ప్లేస్లో ఏం రాస్తాను, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఏ అంటే ఇది ఏ, ఇది బి అన్నమాట. అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే, డెరివేటివ్ వచ్చేసినట్టే మనకి. ఓకే అదంతా కూడా నేను గ్రీన్ బోర్డ్ మీద చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే ఏ ప్లేస్లో నేను ఎన్ సబ్స్టిట్యూట్ చేసానంటే కనుక ఇది బి అనుకోవాలి, ఇది ఏ అనుకోవాలి. ఏ అంటే ఎక్స్, బి అంటే ఎక్స్ ప్లస్ హెచ్. మరి అలాగే ఉంది కదా, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ, బి ఎక్స్ ప్లస్ హెచ్, ఏ ఎక్స్. అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. మరి ఏ మైనస్ బి కదా, సో బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఎక్స్ మైనస్ హెచ్, ఈ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలిన లిమిట్ h → 0 సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ హెచ్. ఓకే వీ నో దట్ సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా. సో ఇది ఒక రిజల్ట్. సో సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ మైనస్ సైన్ థీటా. సో సైన్ ఆఫ్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ హెచ్. ఆ మైనస్ ఎదురు పెట్టాను. ఓకే లిమిట్ h → 0 ఒక లిమిట్ దీనికి రాయండి, ఒక లిమిట్ దీనికి రాయండి. బికాస్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్, రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి లిమిట్స్ దేని సెపరేట్గా రాసుకోవచ్చు అని ప్రాపర్టీస్ ఆఫ్ ది లిమిట్స్ చెప్తుంది. సో మైనస్ అంటే సైన్ ఆఫ్ మైనస్ హెచ్ సంబంధించింది మైనస్ ఎదురు రాశాను. లిమిట్ h → 0 సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ ఇంటూ లిమిట్ h → 0. ఈ హెచ్ దీనికి ఉపయోగం లేదు, ఈ ఫంక్షన్కి ఉపయోగం. లిమిట్ h → 0 సైన్ హెచ్ బై హెచ్. సో ఇది రిజల్ట్ ఏంటి, లిమిట్ x → 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రిజల్ట్ ప్రకారం ఇది 1 అయిపోయింది. సో దట్ ఈక్వల్ టు మైనస్ సైన్ 2x ప్లస్ హెచ్ → 0, హెచ్ ప్లేస్లో 0 రాశాను, ఇంటూ దిస్ వాల్యూ 1 మైనస్ సైన్ 2x. వాట్ ఈస్ ది డెరివేటివ్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్, మైనస్ సైన్ 2x అంటే మైనస్ 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మాట ఒరిజినల్గా ఆ విధంగా వస్తుంది అనమాట. ఓకే కాస్ స్క్వేర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఎక్కడ ఎలా చేస్తున్నాం ఏంటనేది చూస్తే కనుక మరి ఈ టైప్ ఆఫ్ లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయటం
మనం అన్నీ కూడా ప్రాక్టీస్ చేసాం ఇంతకుముందు ప్రాబ్లమ్స్లోని. ఓకే, ఆ ప్రాక్టీస్ చేయకపోయినా సరే రిజల్ట్స్ ప్రూవ్ చేసేటప్పుడు ఇలాంటి లిమిట్స్ అన్నీ కూడా మనం ఎవాల్యుయేట్ చేసాం అక్కడక్కడ. ఓకే, సో ప్రాబ్లం నెంబర్ 3 ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి మనం 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఈ థర్డ్ ప్రాబ్లం సొల్యూషన్ మీరు కాపీ చేసుకోండి. ఓకే, కాపీ. నెక్స్ట్ మనం ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఇలాగ ఎన్ని ప్రాబ్లమ్స్ చేసుకున్నా మనకి అలాగే ఉంటుంది, కానీ మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి లిమిట్స్లో. ఇది ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ఇది ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అనేది వస్తుంది. అప్పుడు తెలిసిపోద్ది అన్నమాట మనం లిమిట్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదని. ఏదైనా అంతే, ఫార్ములా చదవలేదంటే కనుక మన ఆ ప్రాబ్లం వచ్చాడు, ఆ ఫార్ములా గుర్తుకు రాలేదంటే కనుక నీ రీడింగ్ సరిగ్గా లేదని. ఎప్పుడైనా సరే ఫార్ములా కానీ రిజల్ట్ కానీ ఒకసారి పేపర్ మీద రాసి చదివితే కనుక బాగుంటుంది అన్నమాట. ఓకే, రికార్డెడ్గా రాయాలి చక్కగానే. సో ఫస్ట్ ప్రిన్సిపల్ కేటగిరీ 1లో 3 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నా సరిపోతే. ఇంకెన్ని ప్రాబ్లమ్స్ తీసుకున్నా ఇలా చేయటమే, దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా రీకాల్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేసి లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయటమే. 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కేటగిరీ 2. కేటగిరీ 2 ఏంటి? వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ గివెన్, దట్ ఫంక్షన్ ఈజ్ స్టెప్ ఫంక్షన్. ఆడు డిఫరెంట్ ఇంటర్వల్స్ దగ్గర ఫంక్షన్ డిఫైన్ చేస్తాడు. అది వెదర్ ఇట్ ఈస్ డిఫరెన్షియబిలిటీ ఎట్ దట్ పాయింట్ అని అడుగుతాడు. సే ఎస్ ఆర్ నో. అది డిఫరెన్షియబిలిటీ అవ్వాలంటే కనుక మనం చెప్పుకున్న కండిషన్ రైట్ డిఫరెన్షియబిలిటీ, లెఫ్ట్ డిఫరెన్షియబిలిటీ, ఈ రెండు కూడా ఈక్వల్ అయితే కనుక అది డిఫరెన్షియబిలిటీ అవుతుందన్నమాట. అయితే మీరు కనుక కంటిన్యూస్ ఫంక్షన్స్లో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెక్ ది కంటిన్యూస్ ఫంక్షన్ ఆఫ్ దట్ పాయింట్స్. ఆ ప్రాబ్లం చాలా చెప్పాను నేను, ఒక 8 ప్రాబ్లమ్స్ వరకు చెప్పాను. అవి కనుక పర్ఫెక్ట్గా చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా అవి ఎలాగైతే చేసామో, అక్కడ కంటిన్యూస్ అంటాడు, ఇక్కడేమో డిఫరెన్షియబిలిటీ అంటాడు. యాజ్ ఇట్ ఈజ్గా చేయటమే, టెర్మినాలజీ మారుతుంది అంతే. కంటిన్యూస్ అనే పదం వస్తుంది అక్కడ, ఇక్కడ డిఫరెన్షియబిలిటీ అని వస్తుంది. లిమిట్స్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడం యాజ్ ఇట్ ఈజ్గా సేమ్, నో చేంజ్. ఓకే, అందుకని అవన్నీ ఈ డిఫరెన్షియబిలిటీ చెక్ చేసే ముందు, ఈ ప్రాబ్లం చేసే ముందు కంటిన్యూస్ ఫంక్షన్స్ ఒకసారి బాగా రివ్యూ చేయండి. ఒకవేళ చేయకపోతే కనుక, చేసి ఉన్నారనుకోండి మీకు అవలేలుగా మీరే అర్థమైపోతుంది మాట, మీరే చేసేయగలరు ప్రాబ్లం ఎక్కించగానే. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 4 ఇన్ కేటగిరీ 2, దట్ ఈస్ టు చెక్ ది డిఫరెన్షియబిలిటీ ఎట్ దట్ పాయింట్స్, గివెన్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ కేటగిరీ 2లో ఒక ఫంక్షన్ ఇస్తాడు. ఆ ఫంక్షన్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ దగ్గర డిఫైన్ చేస్తారనమాట. ఆ ఫంక్షన్ డిఫరెన్షియబిలిటీ అవుతుందో లేదో చెక్ చేయమంటాడు. దట్ ఈస్ ది క్వశ్చన్ నెంబర్ 4. చెక్ ది ఫంక్షన్ f of x is equal to 3 plus x if x greater than or equal to 0, 3 minus x if x less than 0 is differentiable at x is equal to 0. అంటే ఆ x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర డిఫరెన్షియబిలిటీ అవుతుందా అని ప్రూవ్ చెప్పమంటున్నాడు, చెక్ చేయమంటున్నాడు. అంటే డిఫరెన్షియబిలిటీ అవ్వాలంటే కనుక ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబిలిటీ ఇఫ్ రైట్ డిఫరెన్షియబిలిటీ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ డిఫరెన్షియబిలిటీ. అంటే ఎఫ్ డాష్ ఎట్ 0 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎఫ్ డాష్ ఎట్ 0 అవ్వాలన్నమాట. చెప్పుకున్నాం కదా మనం లిమిట్స్ అండ్ కంటిన్యూస్ ఫంక్షన్స్లో చేసినట్టుగానే యాజ్ ఇట్ ఈజ్గా చేస్తాం. వాట్ ఈస్ ది గివెన్ ఫంక్షన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ముందు ఫంక్షన్ వాల్యూ తయారు చేసుకోవాలి. చెప్పాను మీకు ఫంక్షన్ వాల్యూ ఎలా తయారు చేసుకోవాలంటే కనుక ఎక్స్ ఏ పాయింట్ దగ్గర వాడు డిఫరెన్షియబిలిటీ అంటున్నాడు 0 దగ్గర, అంటే ఎఫ్ ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు ఇక్కడ మనం. అప్పుడు ఎఫ్ ఆఫ్ 0 ఎంత అవుతుంది? అప్పుడు ఫంక్షన్ ఎలా అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఫంక్షన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎక్స్. అప్పుడు ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 అవుతుంది అన్నమాట. అది ఫంక్షన్ వాల్యూ అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు రైట్ డిఫరెన్షియబిలిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే లెఫ్ట్ డిఫరెన్షియబిలిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లెఫ్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ రెండు ఈక్వల్ అయితే కనుక ద గివెన్ ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ముందు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలి చెప్పాను. ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ వాల్యూస్ అన్ని కూడా మోర్ దాన్ 0 అని, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కనుక ఫంక్షన్ ఏం తీసుకోవాలి? 3 ప్లస్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్లో 0 రాయండి, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 3. ఫంక్షన్ వాల్యూ రెడీ అయింది. తర్వాత ఏం చేయాలి? రైట్ డెరివేటివ్ కట్టాలి. ఏంటి డెఫినేషన్? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఎక్స్ మైనస్ ఏ. అలాగే లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ రెండు డెరివేటివ్స్ ఈక్వల్గా ఉన్నా లేదో చూద్దాం. ఈక్వల్గా ఉంటేనే డిఫరెన్షియబిలిటీ అవుతుందన్నమాట. ఓకే, అది నేను చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనం కంటిన్యూస్ ఫంక్షన్ చేసినట్టుగానే ఇక్కడ కూడా చేస్తామన్నమాట. అయితే లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ కడతాం, అక్కడైతే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కడతామన్నమాట. ఓకే, గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ విధంగా డిఫైన్ చేసాడు. దీని నుంచి నేను ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎంత అంటే కనుక 3.
లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే లెఫ్ట్ డెరివేటివ్ ఎల్ ఎఫ్ డాష్ ఎట్ ఏ ఏంటి డెఫినేషన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ బై ఎక్స్ మైనస్ ఏ అంటే ఎట్ దట్ పాయింట్ అంటే జీరో దగ్గర డిఫరెన్షియబిలిటీ చెక్ చేయమంటున్నాడు ఏనేమో జీరో కింద తీసుకోవాలన్నమాట అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో బై ఎక్స్ మైనస్ జీరో ఏ ప్లేస్లో జీరో రాశాను అంటే ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ నాకు తెలిసింది 3 ఎక్స్ మైనస్ జీరో అంటే ఎక్స్ మరి వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకోవాలి ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇది ఒకటి ఉంది ఎక్స్ గోస్ టు లెస్ జీరో అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా జీరో కంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి టేక్ దిస్ వన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 3 మైనస్ ఎక్స్ రాసుకోవాలి మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ ఆర్డర్ నీ దగ్గర ఉంది 3 ఈ -3 + 3 క్యాన్సిల్ అయిపోతుంది లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో మైనస్ ఎక్స్ బై ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో మైనస్ ఎక్స్ బై ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు -1 ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏం లేవు కాబట్టి లిమిట్ లెఫ్ట్ డెరివేటివ్ ఎంత వచ్చిందంటే కనుక నాకు -1 వచ్చింది అంటే లెఫ్ట్ డెరివేటివ్ ఎట్ దట్ పాయింట్ జీరో దగ్గర నాకు -1 వచ్చింది అలాగే రైట్ డెరివేటివ్ ఎట్ దట్ పాయింట్ జీరో దగ్గర ఎంత వస్తుందో చూద్దాం సో బై ది డెఫినేషన్ ఆఫ్ రైట్ డెరివేటివ్ ఆర్ ఎఫ్ డాష్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ బై ఎక్స్ మైనస్ ఏ మీకు చెప్పాను రైట్ డిఫరెన్షియబిలిటీ లెఫ్ట్ డిఫరెన్షియబిలిటీ డెఫినేషన్స్ అయి చెప్పాను అనమాట అందులో ఆ డెఫినేషన్ ప్రకారం మనం ఆర్ ఎఫ్ డాష్ ఎట్ ఏ దీన్ని రైట్ డెరివేటివ్ని ఈ విధంగా ఇండికేట్ చేస్తారని ఎల్ ఎఫ్ డాష్ ఏ లెఫ్ట్ డెరివేటివ్ని ఇండికేట్ చేస్తారని నొటేషన్స్ కూడా చాలా క్లియర్గా మీకు చెప్పడం జరిగింది అనమాట ఓకే సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ బై ఎక్స్ మైనస్ ఏ మనకు తెలుసు ఏ అంటే జీరో కాబట్టి జీరో దగ్గర చెక్ చేయమంటున్నాడు అంటే ఇది ఎక్స్ మైనస్ జీరో ఇది ఎఫ్ ఆఫ్ జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం రాయాలి దట్ మీన్స్ ఎక్స్టెన్స్ టు జీరో ప్లస్ దట్ మీన్స్ ఆల్ ఎక్స్ వాల్యూస్ మోర్ దెన్ జీరో దట్ మీన్స్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో దట్ మీన్స్ టేక్ దిస్ ఫంక్షన్ 3 + x so 3 f of x means 3 + x f of 0 means -3 by x this 3 cancel we get x by x 1 this limit value x by x cancel మళ్ళీ 1 that equal to limit x tends to 0 1 is equal to 1 అక్కడ x వేరియబుల్స్ ఏం లేవు కాబట్టి రైట్ డెరివేటివ్ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది మరి లెఫ్ట్ డెరివేటివ్ ఏమో -1 వచ్చింది రైట్ డెరివేటివ్ ఏమో 1 వచ్చింది సో లెఫ్ట్ డెరివేటివ్ నాట్ ఈక్వల్ టు రైట్ డెరివేటివ్ సో ద గివెన్ ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఈ రెండు ఈక్వల్ అయితేనే అక్కడ కంటిన్యూస్ ఫంక్షన్ చెప్పాలంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ ఇక్కడ లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఈ రెండు ఈక్వల్గా ఉంటే 1 వచ్చింది అనుకోండి ఫంక్షన్ వాల్యూ కూడా ఈక్వల్గా ఉండాలి మళ్ళీ ఓకే అక్కడ సేమ్ ఏ విధంగా అయితే జరుగుతుందో అదే ప్రిన్సిపల్స్ ప్రకారం వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా చేస్తాం డెఫినేషన్ ఒకటే కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది అనమాట ఓకే సో ఇన్ దిస్ కేస్ లెఫ్ట్ డెరివేటివ్ -1 రైట్ డెరివేటివ్ 1 సో L f dash at 0 not equal to R f dash 0. So the given function f of x is equal to this one is not differentiable at x is equal to 0. Okay, solution anta kuda copy cheskondi. So in this class, fourth problem is completed in category 2. Okay, next I am going to explaining problem number 5. Okay, very good problem. Problem number 5. The function f of x is equal to mod x is continuous బట్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దీన్ని బట్టి స్టేట్మెంట్ బట్టి కూడా ఈ ప్రాబ్లం బట్టి కూడా మనం ఒక పాయింట్ నేర్చుకోవచ్చు ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అంటే డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ప్రతిదీ కూడా కంటిన్యూస్ అవుతుంది అయితే కంటిన్యూస్ అయినటువంటి ప్రతి ఫంక్షన్ కూడా డిఫరెన్షియబుల్ అవ్వాలని రూల్ ఏం లేదన్నమాట అవ్వచ్చు అవ్వకపోవచ్చు మే ఆర్ మే నాట్ ఓకే సో పాసిబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నమాట ఓకే సో కాన్వర్స్ ఈజ్ నీడ్ నాట్ బి ట్రూ every differentiable function is a continuous function but converse is need not be true ఓకే అది దీని నుంచి స్టేట్మెంట్ మనం చెప్పొచ్చు అన్నమాట ఇప్పుడు f of x is equal to mod x ఉంది అది కంటిన్యూస్ అవుతుంది కానీ బట్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ x is equal to 0 కంటిన్యూస్ ఎలా అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 రైట్ హ్యాండ్ లిమిట్ 0 ఫంక్షన్ వాల్యూ కూడా 0 f of x is equal to mod x కదా f of 0 కట్టండి mod 0 లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కట్టండి అది మాడ్యులస్ కాబట్టి పాజిటివ్ వస్తుంది రైట్ హ్యాండ్ లిమిట్ కట్టండి అప్రోచ్మెంట్ అవి నెగిటివ్ వాల్యూస్కి అప్రోచ్ అయినా పాజిటివ్ వాల్యూస్కి అప్రోచ్ అయినా దాని వాల్యూ ఎప్పుడు కూడా 0 వస్తుంది అంటే ఫంక్షన్ వాల్యూ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 0 రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫంక్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ వాడే చెప్పేశాడు హైపోథిసిస్లో అంటే ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ అని చెప్పేశాడు బట్ అది డిఫరెన్షియబుల్ అవ్వదని చూపించమంటున్నాడు అనమాట ఓకే మనం ఏం చేస్తాం గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఇక్కడ చాలా క్లియర్గా మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఓకే ఈ మోడ్ ఎక్స్ వాల్యూ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే కనుక బై ద డెఫినేషన్ ఆఫ్ మాడ్యులస్ మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0
అంటే మనకి ఇక్కడ మాడ్యులస్ ఫంక్షన్ ఉంది కాబట్టి దాని గురించి ఒకసారి చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. ఇది డెఫినేషన్ ఆఫ్ ది మాడ్యులస్ మాట. ఎప్పుడు ఎలా పడితే అలా తీసుకోకూడదు. ఎక్స్ పాజిటివ్ అయినప్పుడు మాత్రమే మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ని తొలగిస్తే కనుక మాడ్యులస్ని ఎలిమినేట్ చేస్తే ఎక్స్ అవుతుందన్నమాట. ఎక్స్ లెస్ దెన్ 0 అయితే కనుక ఈ మాడ్యులస్ ఎలిమినేట్ చేస్తే మైనస్ ఎక్స్ అవుతుందన్నమాట. ఓకే, ఇది డెఫినేషన్ ఆఫ్ ది మాడ్యులస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? రైట్ డెరివేటివ్ కట్టాలి, లెఫ్ట్ డెరివేటివ్ కట్టాలి. ఈ లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఈక్వల్గా వచ్చినాయి అనుకుంటే డిఫరెన్షియబిలిటీ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? బట్ నాట్ డిఫరెన్షియబుల్. అంటే లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఈక్వల్గా ఉండమాట. మనం ఫంక్షన్ వాల్యూ తయారు చేసుకుందాం. ఫస్ట్ ఫంక్షన్ వాల్యూ ఏంటి? ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. ఓకే, నేను బోర్డు మీద రాసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఈజ్ గివెన్. ఓకే, నేను లెఫ్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డెఫినేషన్ ప్రకారం ఎల్ ఎఫ్ డాష్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది డెఫినేషన్. ఇందులో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కనుక ఇది మోడ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అంటే కనుక ఏ ఎక్కడ చెక్ చేయమంటున్నాడు? 0 పాయింట్ దగ్గర, అంటే ఎఫ్ ఆఫ్ 0 అన్నమాట. అంటే ఫంక్షన్ వాల్యూ తయారు చేసుకోవాలి. ఫంక్షన్ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ 0 అంటే కనుక మోడ్ 0 దట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ ఎంత? 0. ఓకే, ఫంక్షన్ వాల్యూ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న చోట ఇక్కడ మనం ఏమి రాయాలి? ఇక్కడ లిమిట్ ఏంటి? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎక్స్ వాల్యూస్ అన్ని ఇక్కడ 0 కంటే తక్కువగా ఉన్నాయి. అంటే దట్ మీన్స్ ఎక్స్ లెస్ దెన్ 0 అని. ఏం డిఫైన్ చేస్తుంది మాడ్యులస్? మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. ఎక్స్ లెస్ దెన్ 0 అయితే కనుక మైనస్ ఎక్స్ తీసుకోమంది, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక ఎక్స్ తీసుకోమంది. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్. అంటే మాడ్యులస్ని ఎలిమినేట్ చేయాలంటే కనుక అప్పుడు మీరు ఆ మాడ్యులస్ని ఎలిమినేట్ చేయాలంటే కండిషన్ చూసుకోవాలి. ఎక్స్ లెస్ దెన్ 0, ఎక్స్ గ్రేటర్ దెన్ 0. దీన్ని బట్టి చెప్పాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్టెన్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దెన్ 0 అని. ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ అంటే కనుక ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అని. సో దీని ప్లేస్లో మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ 0 అంటే వాల్యూ ఫంక్షన్ వాల్యూ కట్టాం 0. మైనస్ ఎక్స్ బై ఎక్స్ అంటే కనుక -1. లెఫ్ట్ డెరివేటివ్ ఎంత వచ్చిందంటే కనుక -1 వచ్చింది. రైట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ డెరివేటివ్ డెఫినేషన్ రాశాను. బై ఎక్స్ మైనస్ ఏ. ఏ అంటే 0, ఫంక్షన్ వాల్యూ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకోవాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎక్స్. మోడ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే ఈ వాల్యూ తీసుకోవాలన్నమాట. అంటే ఎక్స్ తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే నువ్వు మోడ్ ఎక్స్ తీసుకోకూడదు. మోడ్ ఎక్స్ యొక్క డెఫినేషన్ ఏం చెప్తుంది? ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే ఎక్స్ తీసుకోమని చెప్తుంది. దీని మీద డిపెండ్ అవ్వాలి మనం. ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కనుక ఎక్స్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ 0 ఎక్స్ బై ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ బై ఎక్స్ అంటే 1 దట్ ఈక్వల్ టు 1. రైట్ డెరివేటివ్ 1 వచ్చింది. లెఫ్ట్ డెరివేటివ్ -1, రైట్ డెరివేటివ్ 1. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. హెన్స్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ బట్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అదే ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మోడ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ బట్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చెప్పేసాడు. ఖచ్చితంగా అక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదని. అంటే దీన్ని బట్టి మన కంక్లూజన్ ఏం చెప్పొచ్చు? ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ బట్ కాన్వర్స్ ఈజ్ నీడ్ నాట్ బి ట్రూ. ప్రతి డిఫరెన్షియబుల్ ఫంక్షన్ కూడా కంటిన్యూస్ అవుతుంది. ఎందువల్లంటే రైట్ డిఫరెన్షియబిలిటీ, రైట్ డెరివేటివ్, లెఫ్ట్ డెరివేటివ్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయిందో ఇంకా ఆటోమేటిక్ కంటిన్యూస్ అయిపోతుంది అది. అయితే ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ నీడ్ నాట్ బి ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. అది దీన్ని బట్టి చెప్పొచ్చు అన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. కాన్వర్స్ ట్రూ అవదని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ బట్ కాన్వర్స్ ఈజ్ నీడ్ నాట్ బి ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్. ఓకే, సో కాపీ చేసుకోండి ఈ ప్రాబ్లం అంతా కూడా. Next, I am going to explaining problem number 6. In this class, this is last problem, 6th problem. F is differentiable at A, then F is continuous at A. అంటే every differentiable function is a continuous function, but converse is need not be true. అది కూడా మన ఎగ్జాంపుల్ ప్రాబ్లం నెంబర్ 5 అదే. అంటే 6th ప్రాబ్లంకి కాన్వర్స్ ఏంటంటే కనుక ప్రాబ్లం నెంబర్ 5 అన్నమాట. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, F is differentiable అంటే ఏంటి? limit extend by the definition of differentiability, limit extends to a f of x minus f of a by x minus a exists and it is finite. అంటే ఒక లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది దాని అర్థం ఏంటి? లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ అయితేనే కదా లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక లిమిట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా అది కంటిన్యూస్ అవుతుంది కదా.
అంటే దాని యొక్క ఫంక్షన్ వాల్యూకి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఈక్వల్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వకపోవచ్చు, కానీ డిఫరెన్షియబిలిటీ అయితే కనుక ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. ఓకే, సో అదే మనం ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం అన్నమాట. అంటే ప్రూఫ్ కూడా వెరీ సింపుల్. ఎలాగంటే కనుక ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అన్నాడు. బై ది డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ ఎఫ్ డాష్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఎఫ్ డాష్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ ఈస్ ఫైనైట్. ఎప్పుడు కూడా ఫైనైట్ ఉండాలి. మళ్ళీ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కదా, ఇన్ఫినైట్ లిమిట్స్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు. ఓకే, దాని నుంచి సింప్లిఫై చేసి అది ఎఫ్ కంటిన్యూస్ ఏ విధంగా అవుతుంది అనేది చూద్దాం. నేను బోర్డు మీద రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే ఓకే డిఫరెన్షియబుల్ అయింది కాబట్టి బై ది డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ ఎఫ్ డాష్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ ఈస్ ఫైనైట్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఫైనైట్గా ఎగ్జిస్ట్ అవ్వాలన్నమాట, అందుకని ఇన్ఫైనైట్ లిమిట్స్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు. ఇది బై ది హైపోథసిస్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అన్నాడు కాబట్టి దీని ప్రకారం రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ నౌ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ తీసుకున్నాను ఈ పాయింట్ ఇది. ఓకే ఏంటి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, దానికి న్యూమరేటర్ డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ పెట్టి మల్టిప్లై చేశాను. సో ప్రాబ్లంకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చిన్న మోడిఫికేషన్ చేసుకుంటున్నాను. టేక్ దిస్, నేను ఇది తీసుకున్నాను ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, దీనికి న్యూమరేటర్ డినామినేటర్ని ఎక్స్ మైనస్ ఏ పెట్టి మల్టిప్లై చేశాను. సో లిమిట్ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ మైనస్ ఏ మైనస్ ఏ ఎక్స్ ప్లేస్లో ఏ రాద్దాం. అంటే ఏ మైనస్ ఏ జీరో ఇంటూ సంథింగ్ జీరో, టోటల్గా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అయిపోయింది అనమాట. ఈ వాల్యూ అంతా కూడా మనకి జీరో వచ్చేసింది. అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎంత వచ్చింది, జీరోని వచ్చింది. అంటే ఈ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏని ఈ సైడ్కి తీసుకెళ్తే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇది ఏం చెప్తుంది, వాట్ ఈస్ దిస్, దిస్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్. What is the continuous function? A function f is said to be continuous function if limit is equal to function value. That means limit extends to a f of x is equal to f of a. Limit value function value ki equal aina leda left hand limit right hand limit is equal to function value equal aina adi continuous function. మనం డిఫరెన్షియబుల్ అని స్టార్ట్ చేసుకున్నాం, కన్సిడర్ చేసుకున్న ఈ విధంగా రాసుకున్నాం. డిఫరెన్షియబుల్ నుంచి ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇది క్యాలిక్యులేట్ చేస్తే నాకు జీరో వచ్చిందన్నమాట. జీరో వస్తే కనుక దట్ ఫంక్షన్ ఈజ్ continuous. అంటే every differentiable function is a continuous function. Okay, at point x is equal to a. In this class total 6 problems completed. That is category 1. Category 1 మీద ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఉపయోగించి జనరల్ ఫంక్షన్స్ ఏమి ఇచ్చినా సరే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం. కేటగిరీ 2 అంటే డిఫరెన్షియబిలిటీ చెకింగ్ మాట, వెదర్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఆర్ నాట్. నెక్స్ట్ కేటగిరీ 3 టుమారో ఆన్వర్డ్స్ మాట. అయితే రేపు మీరు వచ్చేటప్పటికి ఈ ప్రాబ్లం చేయాలంటే కనుక 21 రిజల్ట్స్ యొక్క సొల్యూషన్స్ ప్రూఫ్స్ అన్నీ మీకు చెప్పాను. అవన్నీ ఒక లిస్ట్లో రాసుకుని బాగా మగ్గింగ్ చేసుకుని వచ్చి ప్రాబ్లం స్టార్ట్ చేసేటప్పుడు ఏది ఎక్కడ రాయగలుగుతుంటే అది అక్కడక్కడ సబ్స్టిట్యూట్ చేయగలిగేలా ఉండాలి. డివిడిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అని అనుకోండి, కాస్ ఎక్స్ అని చక్కమని ఫాస్ట్గా రావాలి. అలాగే డివిడిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. అంతేగాని దాన్ని తడుముకుంటా ఫార్ములాస్ లిస్ట్లో చూసుకుని ప్రాబ్లం చేయడం అనేది బ్యాడ్ హ్యాబిట్ మాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ 6 problems completed. Today class is over.